మీరు కానీ రీసెంట్గా నోఫ్యాబ్ స్టార్ట్ చేశారా లేదా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం మీ అర్జెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే హార్డ్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా మనం ఎప్పుడైతే నోఫ్యాబ్ అనేది స్టార్ట్ చేస్తామో 1 వీక్లో మనకి చాలా అర్జెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అనంటే మనం రీసెంట్గా పాన్ నుంచి, మాస్టర్బేషన్ నుంచి తప్పించుకోవాలి అని ట్రై చేస్తున్నాం కాబట్టి మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పడుతుందన్నమాట. సో ఆ సమయంలో అది మీకు మళ్ళీ పాత మైండ్ సెట్లోకి వెళ్ళడానికి అర్జెస్ అనేవి ఇస్తూ ఉంటుంది, టెంప్టేషన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ ఎలా చేయాలి అని అంటే స్టార్టింగ్ డేస్లోనే మనం హార్డ్ మోడ్కి వెళ్ళిపోవడం. హార్డ్ మోడ్ అంటే మనం ప్రతిరోజుని యాక్టివిటీస్తో ఫిల్ చేయడము అండ్ ప్రతి యొక్క యాక్టివిటీలో కంప్లీట్ ఫోకస్డ్గా పని చేయడము. అది గోల్గా మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు మీకు అర్జెస్ కాదు, మీకు చెక్కు చెదరని కాన్ఫిడెన్స్ అంటారు కదా, అటువంటి కాన్ఫిడెన్స్ని, ఫోకస్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అది బిల్డ్ చేయాలంటే మన డేని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నేను రీసెంట్గా నా నోఫ్యాబ్ స్ట్రీక్ని పోగొట్టుకున్నాను అండ్ డే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. హార్డ్ మోడ్తో స్టార్ట్ చేశాను. నా ఈ జర్నీలో మీరు కూడా పాలు పంచుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోతో మీరు మీ జర్నీని స్టార్ట్ చేయండి. నేను ప్రతిరోజు చేసే ఫస్ట్ పని లేవగానే మెడిటేషన్. ఎందుకు మెడిటేషన్ అంటే పొద్దున లేవగానే మన బ్రెయిన్ని మన కంట్రోల్లోకి తీసుకునే ఒక ఆలోచన. మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్ని పొద్దున లేవగానే కంట్రోల్లోకి తీసుకుంటారో ఆ రోజంతా మీ బ్రెయిన్ మీ మాట వినడానికి అది సరే అంటుందన్నమాట. ఎందుకు అనంటే మనం కాన్షియస్గా ఒక ఎఫర్ట్ అనేది పెడుతున్నాము, మన బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఎఫర్ట్ అనేది పెడుతున్నాము. దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం పొద్దున్నే ఇస్తున్నాం అన్నమాట. అండ్ మీరు మెడిటేషన్ చేయడానికి రాకపోతే పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా చేయొచ్చు. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే మనము ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ అబండెంట్ ఇలాంటి మంచి పాజిటివ్ పదాలని పదే పదే మన మైండ్లో రిపీట్ చేసుకోవడం అన్నమాట. లేకపోతే మీకు హో ఒపోనొపోనొపో అనే టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్లో ఏమిటి అని అంటే 4 వర్డ్స్ ఉంటాయి. అది ఏమిటి అని అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ని మీరు ప్రతిరోజు పదే పదే రిపీట్ చేయడం వల్ల మీకు మీరు సారీ చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకుంటున్నారు, మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు, మీకు మీరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మీ సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి మోటివేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే గైజ్, లవ్ అనేది ఒక హయ్యెస్ట్ వైబ్రేషన్. మీరు నోఫ్యాబ్ స్టార్ట్ చేసిన వెంటనే మీ వైబ్రేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ అనేది ఉంటేనే అది సాధించగలం అన్నమాట. మన బ్రెయిన్ని, మన మైండ్ని, మన సోల్ని మనం ఎప్పుడైతే ప్రేమతో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ దాన్ని మనం పెంచుతామో, థాట్ని రియాలిటీకి తెచ్చే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అలా చేయడం వల్ల మన వైబ్రేషన్ అనేది ఇంకో లెవెల్కి వెళ్తుంది. అండ్ దాన్ని మనం లవ్ తోటే చేయగలం. ఎందుకంటే లవ్ ఇస్ ద హైయెస్ట్ వైబ్రేషన్ ఇన్ ద యూనివర్స్. అండ్ దాంతోటే మనకి అట్రాక్షన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా చేయండి. సెకండ్ థింగ్ నేను చేసేది ఏమిటి అని అంటే, సెకండ్ థింగ్ బేసిక్గా నేను ఫ్రెష్ అప్ అవుతాను. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. సో ఎక్సర్సైజ్ అంటే ఎనీ రకమైన ఫిజికల్ యాక్టివిటీస్. యూ కెన్ డూ యోగా, లేకపోతే నేనైతే ఈ మధ్యకాలంలో స్కిప్పింగ్ చేస్తున్నాను, లేకపోతే ఎనీ మార్షల్ ఆర్ట్స్.
ఎందుకు మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది మన డేలో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటే, మన ఫిజికల్గా కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి కదా. సోల్ లెవెల్లో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, అలాగే ఫిజికల్ లెవెల్లో కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ని ఇచ్చేదే ఈ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. నేనైతే ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి స్కిప్పింగ్ చేస్తున్నాను అన్నమాట. ప్రతిరోజు స్కిప్పింగ్ ఈ మధ్య కాలంలో నేను స్కిప్పింగ్ చాలా రెగ్యులర్గా చేస్తున్నాను. ఎందుకు స్కిప్పింగ్ చేస్తున్నాను, దాని మీద ఎఫర్ట్స్ పెడుతున్నాను అని అంటే, ఇప్పుడు మీరు షావలిన్ టెంపుల్ అనేది మీకు తెలుసు కదా, అంటే చైనాలో వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. సో ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్పించేటప్పుడు అంట వాళ్ళకి ఏదైనా ఒకే యాక్టివిటీ అప్పచెప్తారంట, అండ్ దాని మీద వాళ్ళు 1 year 2 years 3 years అండ్ 4 years కూడా ఒకటే దాని మీద ఫోకస్ చేసి దాంట్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తారంట. అలా ఒక్కొక్క యాక్టివిటీ మీద మాస్టర్ చేయడానికి మినిమం 1 year అంటే 365 days వాళ్ళు కష్టపడతారంట. సో ఇదే మన డేలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అలా చేస్తే మనకి ఫోకస్ అనేది పెరుగుతుందన్నమాట. ఏ పనినైనా ఈజీగా చేసే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో పెరుగుతుందన్నమాట. అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ అనేది మనలో పెరుగుతుందన్నమాట. అండ్ థర్డ్, నేను చేసేది ఏంటి అని అంటే, నా వర్క్లోకి నేను వెళ్ళిపోతానన్నమాట. మీరు కూడా మీ వర్క్ అంటే మీరు ప్రతిరోజు చేసే పనులు ఉంటాయి కదా, దాంట్లో లీనమైపోండి అండ్ ఆ పనులన్నీ చేసేసుకోండి. ఆ పనులన్నీ చేసిన తర్వాత అండ్ ఆ పనుల్లో కూడా మీరు సోషలైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము మన ఎదుటి వ్యక్తుల నుంచి ఏవైతే నేర్చుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మీ సెల్ఫ్లో ఉండడమే కాదు, వేరే వాళ్ళ ఐడియాస్ ఏంటి, థాట్స్ ఏంటి, వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎక్కువ మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీకు స్కిల్స్ అనేవి పెరుగుతాయి, సోషలైజింగ్ అనేది పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల మన ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉంటాయి అండ్ మనము అది ఖచ్చితంగా చేయాలి. అండ్ అలా తెలుసుకోవడం వల్ల మనకి కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి అండ్ మన మైండ్ అనేది కొత్త కొత్త థాట్స్ని అది వైర్ చేసుకోగలుగుతుందన్నమాట. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మన వర్క్లో కూడా మనం ఎప్పుడైతే స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా, ఫోకస్డ్గా పని చేస్తామో మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ అనేవి కూడా అలాగే వస్తాయి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫోర్త్, మనం చేయాల్సింది, ఇప్పుడు మీరు వర్క్ ఎలా చేసుకున్నారో ఆ వర్క్ అయిపోయే వరకే ఈవినింగ్ అలా అయిపోతుంది కదా. సో నేనైతే ఈవినింగ్ టైంలో ఏం చేస్తున్నానంటే పార్క్ వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ వాకింగ్ చేసి అక్కడే కొంచెం సేపు మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఏదైనా వాకింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఏదైనా స్కిల్ అయినా చేయొచ్చు. ఎందుకు అని అంటే మార్నింగ్ 4 to 6 అండ్ ఈవినింగ్ 4 to 6 ఇది చాలా ఇంపార్టెంట్ టైమ్స్ అనమాట. ఈ టైంలో మనం ఏది చేసినా అవి ఫ్యూచర్లో మేనిఫెస్ట్ అయి తీరుతుంది. సో ఈ టైం చాలా క్రూషియల్ టైం కాబట్టి దీన్ని మనము మన ఫ్యూచర్లో ఏం అవ్వాలి అని అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. స్కిల్ అనేది కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా స్కిల్స్ అనేవి వచ్చాయి కదా, దాంట్లో దేన్నైనా ఒక 1 hour మీరు ప్రతిరోజు దానికి కేటాయించండి. ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత అదే మీ ఫ్యూచర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నమాట. పడుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ మెడిటేషన్ ఇలాంటివి ఏదో ఒకటి చేసి పడుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది ఫోన్ అడిక్ట్స్ ఉంటారనమాట. నేను కూడా వన్ ఆఫ్ ద ఫోన్ అడిక్ట్సే. అండ్ నా పని కూడా కొంచెం ఫోన్లోనే ఎక్కువ ఉంటుంది. సో దాన్ని నేను తగ్గించుకోవడానికి ఏం చేస్తాను అంటే వేరే యాక్టివిటీస్లో నా ఎనర్జీని పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ రొటీన్ అనేది మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అది మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. ఫ్యూచర్లో మీరు ఎలా అవ్వాలి అని అనుకుంటున్నారో అలా మీరు ఈరోజే ఉన్నారనుకోండి, అది మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. అండ్ మీ వైబ్రేషన్ అనేది అది పెంచుతుందన్నమాట. సో ఈ హార్డ్ మూడ్లో మనం చేసే యాక్టివిటీస్ ఖచ్చితంగా మనము నోఫ్యాబ్ చేయాలి. ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి, పాజిటివ్ అఫర్మేషన్స్, ఎక్సర్సైజ్ చేయాలి, మన పని మనం చేసుకోవాలి, ప్రొడక్టివ్గా ఉండాలి అండ్ సోషలైజ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పడుకునే టైంలో మనము మెడిటేషన్ చేసుకొని పడుకోవాలి. ఇలా ప్రతిరోజుని మనం ప్లాన్ చేయాలి. అండ్ ఇంకా ఏవైనా విషయాలు మీరు దాంట్లోకి యాడ్ చేయాలి అని అంటే ప్రతి విషయం మీ ప్రతి రోజులో, ఎందుకంటే రోజుకి మనకి 12 గంటలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా, ఆ 12 గంటల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట.
ఆ యూటిలైజ్ చేయడానికి మీరు 1 అవర్ కింద ఎలాగైనా మీరు దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని మీరు ప్రతిరోజు ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయాలి. ఇలా మనం నోఫ్యాప్ స్టార్ట్ చేసిన రోజు నుంచే మనం ఎప్పుడైతే హార్డ్ మోడ్లోకి ఎంటర్ అయిపోతామో అప్పుడు తెలియకుండా 1 మంత్లోనే మనకి బెనిఫిట్స్ అనేవి మన కళ్ళ ముందు కనిపిస్తాయన్నమాట. సో అది మీరు చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ డే ఆఫ్ నోఫ్యాప్ నుంచే ఇవి ట్రై చేయాలి. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.